నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం 66కు చేరిన మృతుల సంఖ్య 21 మంది గల్లంతు. లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని కేంద్రం నిర్ణయం. రాష్ట్రంలో 179కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. విద్వేషపూరిత ప్రసంగాల కట్టడి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. తల్లిదండ్రులను చూడని ఉద్యోగుల జీతాల్లో కోతకు పచ్చజెండా. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ చర్చలు. అంతర్జాతీయ ఆర్థిక రంగం ప్రభావం, ఇంధన భద్రతపై సమాలోచనలు. కొలంబియాలో సైనిక విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 66కు చేరింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దక్షిణ అమెజాన్ ప్రాంతంలో సోమవారం 125 మందితో వెళ్తున్న కొలంబియా వైమానిక దళానికి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. కొలంబియా వైమానిక దళ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటి. పెరూ సరిహద్దులో ఉన్న ప్యూర్టో లెగుజామో పట్టణం నుంచి బయలుదేరిన లాక్ హీడ్ మార్టిన్ హెర్క్యులస్ C-130 రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన ప్రాంతం నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే విమానం నేలకూలిందని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. విమానం కుప్పకూలిన తర్వాత చెలరేగిన మంటల కారణంగా అందులో తరలిస్తున్న మందుగుండు సామాగ్రి పేలి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, టేకాఫ్కు ముందు విమానం పూర్తి ఫిట్నెస్తోనే ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొలంబియా ప్రభుత్వం ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టింది. స్థానిక అధికారులు విమానంలో 125 మంది ఉన్నట్లు చెబుతుండగా, కొలంబియా వైమానిక దళం మాత్రం విమానంలో 110 మంది సైనికులు, 11 మంది సిబ్బంది సహా మొత్తం 121 మంది ఉన్నట్లు ముందుగా ప్రకటించింది. ప్రమాదానికి గురైన C-130 విమానాన్ని 2020 చివరిలో అమెరికా నుంచి కొనుగోలు చేశారు. అప్పటికే ఈ విమానం దాని అసలు విలువలో 60% మేర కోల్పోయిందని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ నివేదిక గతంలో అంచనా వేసింది. 6 దశాబ్దాలుగా అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న కొలంబియా సైనికులను తరలించడానికి ఈ పాత మోడల్ విమానాలనే ఎక్కువగా ఉపయోగిస్తోంది. లోక్సభ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు 263కు, తెలంగాణలో 179కి చేరుతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్దమవుతోంది. లోక్సభ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్ని 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్దమైనట్లు తెలిసింది. దీని ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185కు చేరతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు, తెలంగాణలో ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పినట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్తోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది.
నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. రాజ్యాంగ అధికరణలో 173, 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని నిబంధన ఉంది. అందుకే కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తెస్తుందని ఇప్పటి వరకు భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారత్ మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నాయకులు నేడు సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా తీసుకోవాల్సిన చర్యలు సహా ఇంధన భద్రతపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ మేరకు రూబియోతో ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక రంగంపై, దాని ప్రభావంపై తాము సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రతపై నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అటు గల్ఫ్ సహకార మండలి, జీసీసీ సభ్య దేశాల రాయబారులతోనూ జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గల్ఫ్లో ఉన్న భారతీయులకు ఆయా దేశాలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ఇంధన అవసరాల దృష్ట్యా యుద్దం వల్ల ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని ఆయా దేశాల రాయబారులను జైశంకర్ కోరినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడడంతో అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్టీపీఈ పైపులు ఇదే తరహాలో దగ్ధమయ్యాయి. ఆ దర్యాప్తు ముగియక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వరుస అగ్ని ప్రమాదాలపై ఆ రాష్ట్ర హోంమంత్రి విచారణకు ఆదేశించారు. అసెంబ్లీలో ఇవాళ రెండో రోజు సైతం బడ్జెట్పై సాధారణ చర్చ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో రహదారుల మౌలిక సదుపాయాలు, ఎస్హెచ్జీలకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం చెబుతారు. ప్రశ్నోత్తరాల తర్వాత పలు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై సాధారణ చర్చ కొనసాగుతుంది. చివరగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్పై జరిగిన చర్చకు సమాధానమిస్తారు. శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమివ్వనున్నారు. ఆ తర్వాత మండలిలోనూ బడ్జెట్పై సాధారణ చర్చ జరగగా చివరగా డిప్యూటీ సీఎం సమాధానమిస్తారు. విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించే ఉద్దేశంతో రోహిత్ వేముల చట్టం విధి విధానాలు తయారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10,000 రూపాయలు తల్లిదండ్రులకు ఇచ్చే బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. నిన్న సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో సుమారు 4,20,000 మంది గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికులు ఉన్నారు. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్తో పాటు సంక్షేమ బోర్డు నిధిని ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లకు చట్టబద్దమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు హక్కులకు రక్షణ కల్పించేలా బిల్లును రూపొందించారు. గతంలోనే మంత్రివర్గం ఆమోదించినప్పటికీ ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులు చేశారు. సుమారు 60 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో వ్యవస్థను ఎల్ఎన్టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పులతో పాటు మొత్తం 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు మంత్రివర్గం అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల మద్దతు బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10,000 ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు ఇచ్చేలా బిల్లును రూపొందించారు. విద్యాలయాల్లో కుల వివక్ష నియంత్రించే ఉద్దేశంతో రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ ఉపసంఘంలో దామోదర రాజనరసింహ, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణను అధ్యయనం చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాల్ని కేబినెట్ చర్చించింది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై దాడుల్ని కట్టడి చేసేందుకు, రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. న్యాయవాద దంపతులు వామనరావు హత్యల వంటి ఘటనల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకు చెందిన FEO సంస్థను పేర్కొంటూ అభియోగ పత్రం దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్టు ఏసీబీ అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ ఆపరేషన్స్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కేసులో అవినీతి నిరోధక శాఖ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇప్పటి వరకు 3 పలు దఫాలుగా విచారించిన ఏసీబీ ఛార్జిషీట్లో మరో 2 చేర్చింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్, A5గా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఉంది. పలు కీలక అంశాలను అభియోగ పత్రంలో ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్కు 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో కేసు నమోదు చేసింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు. ఛార్జిషీట్లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించేలా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రేస్ నిర్వహణ కోసం యూకేకి చెందిన FEO, హైదరాబాద్కు చెందిన గ్రీన్కో అనుబంధ కంపెనీ ఏఎస్ నెక్స్ట్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ MAUD మధ్య 2022 అక్టోబర్ 25న
త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 9, 10, 11, 12 సీజన్ల నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను MAUD కల్పించాలి. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. అనంతరం వివిధ కారణాలతో ఎస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్గా తప్పుకుంది. తర్వాతి రేసు నిర్వహణకు డబ్బు చెల్లించకపోవడంతో కారు రేసు నిలిపివేస్తామని FEO ప్రభుత్వానికి సమాచారం అందించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో IAS అధికారి అరవింద్ కుమార్ HMDAను ప్రమోటర్గా చేర్చారు. ఫార్ములా ఈ కట్టాల్సిన మొత్తాన్ని HMDA ఖాతా నుంచి 2 దఫాలుగా బదిలీ చేశారు. సీజన్ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో HMDA సాధారణ నిధుల నుంచి FEOకు 45,71,00,000 పైచీలకు విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేశారు. ఇది RBI నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ IT శాఖ HMDAకు 8.07 కోట్ల జరిమానా విధించింది. మొత్తం వ్యవహారంలో HMDA ఖజానా నుంచి మొత్తం 54,88,00,000 దుర్వినియోగమయ్యాయని ACB FIRలో పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ACB కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ACB అధికారులు ఇప్పటికే పలుమార్లు నిందితులను విచారించారు. కేటీఆర్, అరవింద్ కుమార్, BLN రెడ్డిని 2 సార్లు చొప్పున ప్రశ్నించారు. FEO ప్రతినిధులను సైతం ఆన్లైన్లో విచారించారు. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవంలో మాట్లాడిన ఆయన న్యాయ వ్యవస్థ తిరోగమనం వైపు నడుస్తోందన్నారు. న్యాయస్థానాల్లో సౌకర్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఎంతో మంది ఉద్దండ న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి వచ్చారని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి చెప్పారు. అసోసియేషన్లు బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ అంత బలోపేతం అవుతుందన్నారు. చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, మరి మాఫియా ముఠాలన్నీ కూడా చట్టసభల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ మరి చట్టాల గురించి ఏనాడు కూడా ఒక చర్చ జరగట్లా. లోపభూయిష్టమైనటువంటి చట్టాలని మరి పాస్ చేస్తున్నారు. దాని ఫలితంగా న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య పెరిగిపోవటం, ప్రజలకు న్యాయం జరగకపోవటం జరుగుతుంది. ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా గరిష్ట సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్యామ్ కోష్కి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తొలుత మార్చి 14న జరగాల్సిన ఈ అదాలత్ 28వ తేదీకి రీషెడ్యూల్ అయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను చెప్పుకొచ్చారు. అదాలత్కు 10 రోజుల ముందు నుంచే అంటే మార్చి 19 నుంచి 27వ తేదీ వరకు రోజు డైలీ సిచ్యుయేషన్ రిపోర్టు ద్వారా స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, CID విభాగాలు కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పాత ట్రాఫిక్ చలాన్లు భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్నందున వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్రను సమిష్టి కృషితో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ నెల 27న సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే శోభాయాత్ర నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ వివిధ శాఖల ఉన్నతాధికారులు, నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర మార్గాన్ని జీపులో తిరుగుతూ పరిశీలించిన సిపి సుమారు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ వంటి నేరాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయని వెల్లడించారు. డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఈ సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా మనం అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. మా వైపు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది. ఈ ఒక్క
ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ ఒక ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్కి మంచి పేరు తీయడానికి అందరూ కూడా మాతోని చేయకల్పాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలతో కుంచుకుపోయిన చెరువులను పరిరక్షిస్తూ పునరుద్దరిస్తోన్న హైడ్రా రెండో విడతలో మరో 4 పెద్ద చెరువులను అభివృద్ది చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే తొలి విడత 14 చెరువుల్లో 3 చెరువులు అంబర్పేట బతుకమ్మకుంట, శాస్త్రీపురం, బుమ్రుక్ దౌలా, కుకట్పల్లి నల్ల చెరువులను సుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా చెరువు అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో సరూర్ నగర్ చెరువు, కుత్బుల్లాపూర్ ఫాక్ సాగర్, ప్రగతి నగర్ అంబీర్ చెరువు, అమీన్పూర్ చెరువులను అభివృద్ది చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మొత్తం 18 చెరువులపై దృష్టి సారించిన హైడ్రా వాటి పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తోంది. మూసాపేటలోని కాముని చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభివృద్ది పనులపై ఆరా తీశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డాటా ప్రకారంలో నగరంలో 1300 చెరువుల్లో 700 చెరువులు మాయం అయ్యాయని, మిగతా చెరువులు 60% కబ్జాకు గురయ్యాయని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లోని బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన హైడ్రా కమిషనర్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. హక్కులకు సంబంధించి వివాదం కోర్టులో పెండింగ్లో ఉండగా కమిషనర్ రంగనాథ్ ధిక్కరణకు పాల్పడినట్లు స్పష్టంగా ఉందని పేర్కొంది. హైడ్రా చేసిన తప్పును దీర్ఘకాలం కొనసాగించలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం కోర్టు ఉత్తర్వులకు ముందు బతుకమ్మకుంట ఎలా ఉందో అదే స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. ఉత్తర్వులకు విరుద్దంగా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. గతేడాది జూన్ 12న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కేవలం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉండగా భూమి స్వరూపం మార్చడం పిటిషనర్ హక్కులకు భంగం కలిగించరాదని స్పష్టంగా ఉందని తెలిపింది. కోర్టుకు సమర్పించిన ఫోటోల ప్రకారం పిల్లల ఆట స్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్, బోర్లు వేయడం వంటి పనులు చేపట్టినట్లు తేలిందని, ఈ చర్యలన్నీ ధిక్కరణకు కిందికే వస్తాయన్న ధర్మాసనం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని తీవ్రంగా ఆక్షేపించింది. బతుకమ్మకుంట వద్ద ఉన్న అన్ని బోర్డులను తొలగించి నివేదిక సమర్పించాలంటూ ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలో పోరాటాలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, సీనియర్ నేతలు వీహెచ్, మదియాష్కి తదితరులు హాజరయ్యారు. బలహీన వర్గాల్లో అనైతికత ఉంటే ఏమీ సాధించలేమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించిన మహేష్ గౌడ్ బీజేపీ బడుగు వర్గాల వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. బీసీ సెల్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 33 జిల్లాలో బలహీన వర్గాలను సంఘటితం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులాల సర్వే చేసినాం, శాసనసభలో చర్చ చేసినాం, బిల్లులు చేసినాం, గవర్నర్ గారు ఆమోదించి ఢిల్లీకి పంపిండ్రు. ఇవాళ మీ బాణాన్ని ఢిల్లీకి గురిపెట్టి తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలను చైతన్యపరిచి ఆ బిల్లుని ఆమోదించి తెలంగాణ బలహీన వర్గాలకు న్యాయం చేసి ఒక పోరాట పటిమతోటి ఉద్యమ కార్యక్రమం నడపమని సందర్భంగా కోరుతా ఉన్నాం. హక్కుల కోసం గలమెత్తడం ప్రజాస్వామిక హక్కు. ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను రాష్ట్ర పరిధిలో చేయగలిగేటువంటిని చేసే విధంగా కార్యాచరణ రూపొందించే బాధ్యత ఇలా శంకరన్న మీద ఉంది. మీ వెంబడి మేము ఉండమనే మాట మనం చేస్తా ఉన్నాం. ఆవేశంతో బాసర ట్రిబుల్ విద్యార్థులు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బాసర ట్రిబుల్ నెలకొన్న పరిస్థితులపై వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీధర్షన్తో అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆందోళనకు గల కారణాలను మంత్రికి వివరించారు. విద్యార్థుల డిమాండ్లు, సెలవుల ప్రకటనకు దారితీసిన పరిణామాలను జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. క్యాంపస్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో క్యాంపస్ను సందర్శించి విద్యార్థులతో చర్చిస్తానని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాంను కేఆర్ఎంబీ చైర్మన్ ఎస్ బిశ్వాల్ సందర్శించారు. అధికారులతో కలిసి డ్యాం క్రస్ట్ గేట్లు, స్పిల్వేతో పాటు కుడి కాలువ ప్రధాన విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛత పక్వాడా 2026 కార్యక్రమంలో భాగంగా డ్యాం పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ విహార్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు.